తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. గడ్డకట్టే చలితో రాష్ట్రంలో గజగజ వణికిపోతోంది. పగలు రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో అన్ని ప్రాంతాల్లో శీతల వాతావరణం ఏర్పడింది. మన్యం ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. చలిమంట లేనిదే అక్కడ ప్రజలు నిద్రపోవడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు చలితో గజగజలాడుతున్నాయి. అలాగే విశాఖలోని పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో ఇప్పటి వరకు రాత్రిపూట మాత్రమే శీతల వాతావరణం నమోదవగా తొలిసారి నిన్న పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి. మహబూబ్ నగర్లో 30.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా 3 డిగ్రీలు తగ్గి 27.6 డిగ్రీలు నమోదైంది. తెలంగాణలో రాష్ట్రంలో ఈ నెల 20 వరకు చలి వాతావరణం కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి. ప్రతిభ ఆదిలాబాద్ జిల్లాను ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విస్తృతం చెప్పవచ్చు. గత 4-5 రోజుల నుంచి మనం చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయాయి. దీంతో చలి తీవ్రత మరింత పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిల్లా వాసులు. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో చలి తీవ్రత ప్రతిసారి ఎక్కువ ఉంటుంది. అయితే ఈసారి మాత్రము 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఆదిలాబాద్ జిల్లాలో చలి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. చలి తీవ్రత కారణంగా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ్లలో మనం చూసినట్లయితే రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బేంబెల్లెత్తిపోతున్నారు. బయటకి వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా రాత్రి వేళ్లలో చలి తీవ్రత కారణంగా ప్రజలు సాయంత్రం పూటనే తమ పనులను ముగించుకొని ఇళ్లకు వచ్చే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఉదయం పూట కూడా మనం చూసినట్లయితే మార్నింగ్ వాకర్స్ సైతం ఈ చలి తీవ్రత కారణంగా ఆలస్యంగా వాకింగ్ కు వెళ్లే పరిస్థితి కూడా మనకు నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యవసాయ కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉదయం 9 దాటితే కానీ తమ పనులకు వెళ్లలేని పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా 10 గంటల తర్వాతనే అవి ఓపెన్ అవుతున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే చలి ఈ వాతావరణ శాఖ మరో 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న సమాచారంతో ప్రజలు మాత్రం ఇప్పటికే తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే చలి తీవ్రత కారణంగా పిల్లలు, వృద్ధులు, అదేవిధంగా అస్తమా పేషెంట్లు వీళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదేవిధంగా ఏదైతే చలి కారణంగా స్కూళ్లకు వెళ్లే పిల్లలు కూడా ఉదయం 9 తర్వాతనే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పగటి పూట కూడా నిన్నటి నుంచి మనం చూసినట్లయితే ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పగటి వేళల్లో కూడా జిల్లా వ్యాప్తంగా చలి గాలులు వీస్తున్న పరిస్థితి. అయితే చలి కారణంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటకు వెళ్ళొద్దంటూ కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా పొగ మంచు కారణంగా కూడా మంచు దుప్పటి కప్పుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంది. ముఖ్యంగా ఏదైతే జాతీయ రహదారులపై వెళ్లే వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో ఈ మంచు దుప్పటి కారణంగా అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ కారణంగా కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తంగానైతే ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ 2-3 రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా మరో 3 రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగానైతే తెలంగాణ వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తెలంగాణ జిల్లాలో 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు మాత్రం బేంబెల్లు ఎత్తిపోతున్న
సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ 4-5 రోజుల నుంచి అయితే చలి తీవ్రత మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి. అయితే డాక్టర్లు కూడా ప్రజలు బయటకు వెళ్ళదు, అత్యవసర పని ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. కూడా బయటకు వెళ్ళేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మాత్రం చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ మరో 2-3 రోజులు కూడా ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం ఇంకా అనేక ఇబ్బందులు తప్పవంటూ కూడా ప్రజలు ఒక భయాందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం మనం చూసినట్లయితే చాలా అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్నాయి. 9 నుంచి 10-11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఇప్పటికే ఉదయం పూట బయటకు వెళ్లాలంటే కూడా జంకుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ 2-3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలు కొంత జాగ్రత్తలు వహించాలంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులతో పాటు వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. మొత్తంగానైతే ఈ 2-3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా మనకు తెలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రైట్ పరమేశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.